ఉన్నారు మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి టాప్ కట్టింగ్. చాలామంది నా సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసిండ్రు ఒకసారి డ్రెస్ కటింగ్ పెట్టు అక్క అని. అయితే నేను ఈరోజు టాప్ బాటమ్ అయితే కట్టింగ్ పెడదాం అనుకుంటున్నాను. మీకు చిన్న వీడియో చిన్నగా సింపుల్గా చెప్తాను, కానీ డ్రెస్ కటింగ్ పూర్తిగా వివరంగా అర్థమయ్యేటట్టు క్లారిటీగా చెప్తాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కానీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు చేసిన వాళ్ళైతే వీడియో మొత్తం చివరి వరకు చూడండి. చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు అయితే నేను చెప్పగలుగుతాను. ఓకే, కానీ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి, కొంచెం లైక్ చేయండి కంపల్సరీ. ఓకే, ఇది చూడండి డ్రెస్ కట్టింగు సింపుల్గా క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే మీకు చాలాసేపు చెప్తే సోది అయిపోతుంది, మీకు నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా. మనం ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే, ఈ డ్రెస్ ఉంటుంది కదా, ఈ డ్రెస్ అనేది మనము ఫస్ట్ ఒక 4 పాయింట్లతోటి డ్రెస్ కటింగ్ పూర్తిగా వచ్చేస్తుంది. 4 పాయింట్లు, 4 పాయింట్స్ మనకు చెస్ట్, వేస్ట్, హిప్. మనం టోటల్ హైట్ పెట్టుకుంటాం కదా, హైట్ పెట్టుకుంటే చాలు. ఈ 4 పాయింట్లతోటి మనకు డ్రెస్ కటింగ్స్ అయితే ఈజీగా, డ్రెస్ కటింగ్ మొత్తం ఈజీగా అర్థమవుతుంది. అయితే మనం ఫస్ట్ వాళ్ళ డ్రెస్ మెజర్మెంట్ డ్రెస్ తోటి కానీ బాడీ వాళ్ళ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కానీ ఇదిగోండి ఫస్ట్ చెస్ట్, ఇలా వేస్ట్, హిప్ తీసుకొని ఇలాగ నార్మల్గా స్లిట్. ఎందుకంటే హిప్ కంటే ఒక 2 ఇంచులు ఎక్కువనే ఉంటుంది కాబట్టి 2-3 ఇంచులు స్లిట్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నార్మల్గా వాళ్ళ హైట్ అంటే మినిమం 40, 41, 42 అలా ఉంటుంది. ఇది మన మెయిన్ మెజర్మెంట్లు. తెలిసిన వాళ్ళకు, తెలియని వాళ్ళు మొత్తం డీటెయిల్గా మెజర్మెంట్ తీసుకోండి. ఒక 4 పాయింట్స్ అయితే ఇంపార్టెంట్. అయితే మనం ఫస్ట్ క్లారిటీగా డీప్ నెక్క, హై నెక్క అనేది కూడా మనం క్లారిటీ తెచ్చుకోవాలి. దాంతో మనకు పాయింట్ అన్నట్టు. అంటే డీప్ నెక్ అయితే షోల్డర్ ఫీటు డిసైడ్ చేస్తాం, ఆర్మ్ డౌన్ డిసైడ్ చేస్తాం. హై నెక్ అయితే షోల్డరు, ఫీటు, ఆర్మ్ డౌన్, ఈ 3 చేంజ్ అవుతాయి. ఈ 3 పాయింట్లు మనకు తెలిస్తే మనకు డ్రెస్ కట్టింగ్ ఈజీ వస్తుంది. ప్రతి పాయింట్ దగ్గర మనకి ఈ 3 పాయింట్లు తెలవాలి. అయితే మనకి ఇప్పుడు డీప్ నెక్ అంటే 6 ఇంచెస్ బ్యాక్ ఫ్రంట్ డీప్ పెట్టుకుంటున్నాం కాబట్టి మనం షోల్డర్ ఈ 38 ఇంచెస్ అంటే 38 అనుకోండి, 37 అనుకోండి, 9.5 కదా, అంటే కొంచెం లూజ్ పెడదాం అంటే 36. ఈ 3 మెజర్మెంట్లకు మొత్తం టోటల్గా ఈ మెజర్మెంట్ అయితే పనికొస్తుంది మనకు. ఈ 3 మెజర్మెంట్లకు ఇదే మాదిరిగా కట్ చేసుకోవచ్చు, ఇదే షోల్డర్ పెట్టుకోవచ్చు, ఇదే మెజర్మెంట్ పెట్టుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ అటు ఇటు జరుపుకుంటే ప్రాబ్లం ఏం కాదు. అయితే ఫస్ట్ మనం డిసైడ్ చేసుకునేది షోల్డర్. ఫస్ట్ మీరు హైట్ పెట్టేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మొత్తం టోటల్గా ఇలా హైట్ పెట్టేసుకోవాలి. ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకోవాలి, ఓపెన్స్ ఆపోజిట్ ఉంచుకొని ఈ ఓపెన్ సైడ్ ఉంటాయి కదా, 2 ఓపెన్ సైడు మనం రైట్ సైడ్ ఉంచుకోవాలి. ఇక్కడ స్లిట్స్ మాత్రం తీసుకోవాలి, క్లోజ్ సైడ్ తీసుకోవద్దు. క్లోజ్ సైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది సేఫ్ వస్తుంది. ఇదంతా క్లోజ్ సైడ్ కట్టింగ్స్ వెళ్ళిపోతే మనకి క్లాత్ హ్యాండ్స్కి కానీ దేనికి కానీ సేఫ్ సైడ్ ఉండదు. నెక్కి వేసుకున్నా, హ్యాండ్స్కి వేసుకున్నా లైనింగ్ మనకు చాలా సేఫ్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. అటాచ్మెంట్ సైడ్ నెక్ తీసుకుంటే ఇటు ఓపెన్ సైడ్ స్లిట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మన హైట్ ఒరిజినల్ క్లాత్ మెజర్మెంట్ కంటే మనకు ఒక 2-3 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి. లైనింగ్ అంటే 40 ఉందనుకోండి, 38, 37 అలాగా 3 ఇంచెస్ వరకు కూడా తక్కువ పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు మెజర్మెంట్ పెట్టుకున్నాం. హైట్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే మనం టేపుని ఇలా పెట్టేసేయాలి. చాలామందికి ఇది తెలియదు, ఇదే ఫస్ట్ పాయింట్. హైట్ పెట్టుకునడం నార్మలే కదా. పెట్టుకున్న తర్వాత టేప్ ఇలా పెట్టేసుకొని మనము ఫస్ట్ ఇది డీప్ నెక్ కాబట్టి మనం షోల్డర్ 5.5 తీసుకొని ఆర్మ్ డౌన్ 6 తీసుకుంటున్నాం కాబట్టి 6 ఇంచుల దగ్గర ఒక స్కేల్ తోటి ఒక లైన్ వేసుకోవాలి ఇలాగా. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, ఎందుకంటే చాలా బేస్ ఇది. మళ్ళీ తర్వాత షోల్డర్ టు హిప్ మన డ్రెస్ మెజర్మెంట్లో షోల్డర్ టు హిప్ ఎంత అంటే మనకు 19 రావచ్చు, 20 రావచ్చు, 17 రావచ్చు. 17 హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 20 నుంచి డిఫరెంట్ వస్తుంది. ఆ ప్లేస్ వరకు ఒక లైన్ వేసుకోండి ఇలాగా. ఇది ఫస్ట్ పాయింట్ అన్నట్టు డ్రెస్ కట్టింగ్లా. నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ టు వెస్ట్ చూసుకోవాలి. వాళ్ళ వెస్ట్ హిప్ చెస్ట్ కిందికి వచ్చే వెస్ట్ ఎంత ఉంటుంది మనం ఇలా చూసుకుంటప్పుడు వెస్ట్ సైజ్ వచ్చి పట్టేసినట్టు ఉండాలి డ్రెస్కి. కాబట్టి ఇక షోల్డర్ నుంచి వెస్ట్ ఎంత వస్తుంది, మినిమం 13 ఇంచెస్ 14 ఇంచెస్ హైట్ని బట్టి వస్తుంది కదా. ఇక్కడ 13 వచ్చింది కాబట్టి ఇక 13 ఇంచెస్కి ఒక లైన్. ఇది వెస్ట్ సైజ్. ఇదిగో చూడండి క్లియర్గా. ఇది ఫస్ట్ పాయింట్. ఇదిగో ఫస్ట్ పాయింట్ చెస్ట్, సెకండ్ పాయింట్ వేస్ట్,
థర్డ్ పాయింట్ హిప్. ఈ 3 పాయింట్లను మనం లైన్ ఇలా చేసుకోవాలన్నట్టు. చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇది షోల్డర్ మనం చెప్పిన కదా 5.5 పెట్టుకుందామని. ఈ 5.5 పెట్టేసుకొని దాంట్లో నుంచి 2.5 నెక్, 3 ఇంచెస్ ఫీట్ పెట్టేసుకున్నాం. పెట్టుకొని ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నాం. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు, ఈ 6 ఇంచెస్ వరకు ఇలా పెట్టేసుకొని ఈ రౌండ్ వేసేసుకుంటామా. ఇది నార్మల్గానే వేసుకోవాలి. 1.5 ఇది పెట్టేసుకొని రౌండ్ స్కేల్ తోటి ఇలా పెట్టేసుకోండి. ఈ చిన్న పాయింట్లలో మీకు ఏం చేంజ్ కాదు. ఒకవేళ మీకు చంకలు ముడతొచ్చినాయి, లూజ్ వచ్చినాయి అన్నప్పుడు అప్పుడు సెట్ చేసుకోవచ్చు. కానీ మరి మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. డ్రెస్లకు మాత్రము ఈ 3 పాయింట్లు తెలుసుకోవాలి. అప్పుడు మనం డ్రెస్ చెస్ట్ కానీ వేస్ట్ కానీ చుట్టుకొలతలు కొలుసుకుంటాం కదా, దాన్ని బై 4 వేసుకుంటే మనకు 9.5 వచ్చింది. ఎప్పుడైనా వచ్చిన దాన్ని మనం బాడీ మొత్తం మెజర్మెంట్ వేస్తేనేమో బై 4 వేయాలి. అంటే 38 ఉందనుకోండి, అట్లా బై 4 వేయాలి. ఒకవేళ మనకు డ్రెస్ మెజర్మెంట్ తీసుకుంటాం, 17 వచ్చింది, బై 2 వేయాలి. ఇలాగ అన్నట్టు మెజర్మెంట్. ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్ని ఇలాగ మనం 9.5 వచ్చింది కాబట్టి ఈ 9.5 ఇక్కడ, వెస్ట్ వచ్చేసి 8, హిప్ వచ్చేసి 9.5 ఇలా మెజర్మెంట్ వేసుకొని స్కేల్ తోటి ఇదే షేప్ వచ్చే విధంగా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వచ్చేటప్పుడు మనం ఇలా కరువు బయటకు వచ్చి ఇలా తీసుకోవాలి. చాలామంది ఇక్కడ చెస్ట్ దగ్గర టైట్ నొక్కేసినట్టు అవుతుంది అంటారు చూడు, ఇక్కడ పొట్ట దగ్గర నొక్కేసింది అంటారు చూడు, అలాగన్నట్టు ఇట్లా షేప్ వచ్చి ఇలా తీసుకోండి. మనకి ఇక్కడ పొట్ట ఉంటుంది, ఇక్కడ చెస్ట్ ఉంటుంది కాబట్టి అది బయటకు రావాలి. ఒకవేళ మీ దగ్గర మనకి కరువు స్కేల్ లాంటివి ఏమన్నా ఉంటే దాంతో డ్రా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనం ఈ ఖర్చు డ్రెస్లకు మాత్రం 1.5 ఇంచ్ ఉంచుకోవాలి. బ్లౌజులాగా 2 ఇంచ్ ఉంచుకోవద్దు. ఇది కూడా ఇలాగే ఒక లైన్ వేసుకోవాలి. 1.5 వేసుకున్న తర్వాత ఇక్కడ వరకు వచ్చేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళ స్లిట్స్ ఎంత ఉంది, స్లిట్స్ ఉన్నదానికి మనం 10.5 ఉంది కదా, ఈ 10.5 పర్ఫెక్ట్గా పెట్టి ప్లస్ మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి స్లిట్కి, అంటే కుట్లకి. మనకు వచ్చిన 9.5 ఇంచ్ మెజర్మెంట్కి ఈ ఎగ్జాక్ట్ వచ్చిన 10.5 కలిపేసేయాలి. ఫస్ట్ కలిపిన తర్వాత ఇక్కడ చాలామంది ఏం పొరపాటు చేస్తారంటే ఇదే ఎట్లుందో అట్లా కలిపేసుకుంటూ పోతారు. అస్సలు అట్లా కలపొద్దు, మన కట్టింగ్స్ అస్సలు కుదిరాయి. ఇక్కడ మనం 1 ఇంచ్ బేస్ వేసుకోవాలి. ఇది 1.5 ఇంచ్ ఉంటుంది కదా, మనం 1 ఇంచ్ బేస్ వేసుకొని ఈ లైన్ నుంచి ఇలా క్రాస్ రావాలి. ఇది అస్సలు తప్పు చేస్తున్నారు. అలా నుంచి బేస్ వచ్చి మన ఈ 1 ఇంచ్ నుంచి కింది వరకు ఈ 1 ఇంచ్ మనం ఈ లైన్ కలుపుకోవాలి. ఇది కట్టింగ్స్ కుట్టే ప్లేసు. మనం అలపడానికి క్లాత్ కూడా ఈజీగా ఉంటుంది, కరెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా స్లిట్ అనేది తీసేయాలి. ఇలా కరెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్ మనం ఎంత డీప్ పెట్టుకుంటామో అంత డీప్ డ్రా చేసి 6 ఇంచెస్ ఇలా 6, 5.5 ఎంత ఉంటే అంత ఇలా డ్రా చేసి నెక్ షేప్ అనేవి ఇలా డ్రా చేసుకోవాలి. మనకు నెక్ షేప్ అనేది ఫీజింగ్ కట్ చేసుకోవడం నేను చాలా వీడియోస్ చూపించాను, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలలో చూపిస్తాను. ఇప్పుడు ఓన్లీ టాప్ మెజర్మెంటు విత్ కట్టింగ్ ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది. చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మీకు ఇది అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. వీడియో మాత్రం పూర్తిగా చివరి వరకు చూడండి. ఓకే, బాయ్.